హలో ఫ్రెండ్స్, ఐటీ హబ్గా పేరున్న హైదరాబాద్ రాబోయే 10 ఏళ్లలో హై స్పీడ్ రైల్ హబ్గా మారబోతోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కేంద్రంగా 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్స్ ఇప్పటికే ప్రభుత్వ ప్రణాళికలో ఉన్నాయి. వీటితో పాటుగా ఫ్యూచర్లో వైజాగ్, నాగ్పూర్ వైపు కూడా హై స్పీడ్ రైల్ విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే సౌత్ ఇండియాలో హైదరాబాద్ ప్రధాన హై స్పీడ్ రైల్ గేట్వేగా మారబోతోంది. ఇప్పుడు ఒక్కో కారిడార్ ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో చూద్దాం. మొదటి కారిడార్ హైదరాబాద్, పూణే, బాంబే కారిడార్. ఇది సౌత్ ఇండియాని దేశ ఆర్థిక రాజధాని ముంబైతో కలిపే హై స్పీడ్ రైల్ నెట్వర్క్. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళడానికి ఫ్లైట్ తీసుకున్నా కూడా ఎయిర్పోర్ట్ ఫార్మాలిటీస్ అన్నీ కలిపి 5 గంటల వరకు సమయం పడుతుంది. అదే బుల్లెట్ ట్రైన్ వస్తే ఈ ప్రయాణ సమయం సుమారుగా 3 గంటల లోపే పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఈ కారిడార్ మొత్తం పొడవు సుమారుగా 761 కిలోమీటర్లు. ఇందులో గరిష్టంగా 320 నుంచి 330 కిలోమీటర్లు గంటకు వెళ్లే విధంగా ఈ ట్రైన్ని డెవలప్ చేస్తున్నారు. ఈ కారిడార్ వల్ల హైదరాబాద్, పూణే ఐటీ ఎకోసిస్టమ్ మరింత ఇంటిగ్రేట్ అవుతుంది. బిజినెస్ ట్రావెలర్స్కి సేమ్ డే రిటర్న్ ట్రిప్స్ కూడా సాధ్యమవుతాయి. దీని కరెంట్ స్టేటస్ కనుక చూసినట్లయితే ఇప్పటికే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే డిపిఆర్ పూర్తయిపోయి తెలంగాణ ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ ప్లానింగ్ను కూడా ప్రారంభించింది. అలైన్మెంట్ ఫైనలైజేషన్స్, సెంట్రల్ అప్రూవర్స్ తర్వాత కన్స్ట్రక్షన్ ప్రారంభించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇక రెండో కారిడార్ హైదరాబాద్ నుంచి బెంగళూరు. దీనివల్ల ఇండియాలోని 2 అతిపెద్ద టెక్ సిటీస్ ఒకే హై స్పీడ్ రైల్తో కనెక్ట్ అవుతాయి. ఈ బుల్లెట్ ట్రైన్ వస్తే హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణ సమయం సుమారుగా 2 గంటల్లోనే పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఈ కారిడార్ మొత్తం పొడవు సుమారుగా 620 కిలోమీటర్లు. ఇందులో ప్రయాణించే ట్రైన్ గరిష్ట వేగం గంటకు 320 నుంచి 330 కిలోమీటర్లు. ఈ రూట్ వల్ల ఐటీ ప్రొఫెషనల్స్కి ఫాస్టర్ మొబిలిటీ సాధ్యమవుతుంది. వీకెండ్ ట్రావెల్స్ కూడా ఫ్లైట్ అవసరం లేకుండానే సులభం అవుతుంటాయి. హైదరాబాద్, బెంగళూరు ఎకనామిక్ బెల్ట్ మరింత బలపడుతుంది. దీని కరెంట్ స్టేటస్ విషయానికి వస్తే ఈ కారిడార్ ఇప్పటికే యూనియన్ బడ్జెట్ హై స్పీడ్ రైల్ నెట్వర్క్లో ప్రకటించబడింది. ప్రస్తుతం డిపిఆర్ ప్రిపరేషన్ అండ్ అలైన్మెంట్ ప్లానింగ్ దశలో ఉంది. ఇక మూడో కారిడార్ హైదరాబాద్, విజయవాడ, చెన్నై. ఇది కేవలం 2 నగరాలను మాత్రమే కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను హై స్పీడ్ రైల్ ద్వారా కలుపుతుంది. ఈ బుల్లెట్ ట్రైన్ కనుక వచ్చినట్లయితే హైదరాబాద్, చెన్నై ప్రయాణ సమయం సుమారుగా 3 గంటల లోపే పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఈ కారిడార్ మొత్తం పొడవు సుమారుగా 760 కిలోమీటర్లు. దీని గరిష్ట వేగం అంటే ఇందులో ట్రైన్ గరిష్టంగా గంటకు 320 నుంచి 330 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ రూట్ వల్ల చెన్నై పోర్ట్ యాక్సెస్ వేగవంతమవుతుంది. ఇది సౌత్ ఈస్ట్ ఇండియాకి ఒక కీలక ఎకనామిక్ కారిడార్గా మారే అవకాశం ఉంటుంది. దీని కరెంట్ స్టేటస్ కనుక చూసినట్లయితే ఈ కారిడార్ కూడా యూనియన్ బడ్జెట్లో ప్రకటించబడింది. ప్రస్తుతం డిపిఆర్ తయారీ, రూట్ అలైన్మెంట్ స్టడీస్ కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో రూట్ కోఆర్డినేషన్ కూడా కొనసాగుతోంది. వీటి తర్వాత హైదరాబాద్ టు విశాఖపట్నం. ఇది ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా భవిష్యత్తులో ప్రకటించవచ్చు అనే విధంగా ఎక్కువగా చర్చల్లో ఉన్న రూట్ ఇదే. బుల్లెట్ ట్రైన్ వస్తే హైదరాబాద్ టు విశాఖపట్నం ట్రావెల్ 2 గంటల్లోనే పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ కారిడార్ ఎస్టిమేటెడ్ డిస్టెన్స్ సుమారుగా 610 కిలోమీటర్లు. ఇందులో గరిష్ట వేగం గంటకు 320 కిలోమీటర్లు ఉంటుంది. ఈ కారిడార్ కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ కోస్టల్ రీజియన్తో హైదరాబాద్కి డైరెక్ట్ హై స్పీడ్ కనెక్టివిటీ ఏర్పడుతుంది. వైజాగ్ పోర్ట్ యాక్సెస్ మరింత వేగమవుతుంది. ఏపీ, తెలంగాణ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ మరింత మెరుగుపడుతుంది. దీని కరెంట్ స్టేటస్ చూస్తే అఫీషియల్ అప్రూవల్స్ ఇంకా రాలేదు. ప్రస్తుతం ఇది ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ పాసిబిలిటీగా మాత్రమే చర్చల్లో ఉంది. వీటి తర్వాత మరో స్ట్రాటజిక్ ఫ్యూచర్ రూట్ హైదరాబాద్ నుంచి నాగ్పూర్. ఈ బుల్లెట్ ట్రైన్ వస్తే హైదరాబాద్, నాగ్పూర్ ట్రావెల్ టైం 1.5 నుంచి 2 గంటల్లోపే పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఈ కారిడార్ ఎస్టిమేటెడ్ డిస్టెన్స్ సుమారుగా 500 కిలోమీటర్లు. ఇందులో గరిష్ట వేగం గంటకు 320 కిలోమీటర్లు. ఇది సెంట్రల్ ఇండియా గేట్వేగా మారే రూట్. ఈ కారిడార్ ద్వారా నార్త్ సౌత్ ఫ్రైట్ ఇంకా ప్యాసింజర్స్ కనెక్టివిటీ మెరుగుపడుతుంది. నాగ్పూర్ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్తో హైదరాబాద్ నేరుగా కనెక్ట్ అవుతుంది. భవిష్యత్తులో ఢిల్లీ వైపు హై స్పీడ్ రైల్ నెట్వర్క్ కూడా ఈ లింక్ కీలకమవుతుంది. దీని కరెంట్ స్టేటస్ చూస్తే ఇది కూడా అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం కాన్సెప్ట్, ఫ్యూచర్ ఎక్స్పాన్షన్గా మాత్రమే పరిగణిస్తున్నారు. ఈ కారిడార్స్ అన్నిటికీ కూడా కామన్ డెస్టినేషన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రీజియన్. ఎయిర్పోర్ట్, మెట్రో, రీజనల్ రైల్, బస్ టెర్మినల్, హై స్పీడ్ రైల్ అన్నీ కూడా ఒకే ఇంటిగ్రేటెడ్ మొబిలిటీ హబ్గా మారే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఏరియా సౌత్ ఇండియాస్ లార్జెస్ట్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్ హబ్గా మారే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ బుల్లెట్ ట్రైన్ కారిడార్స్ వల్ల హైదరాబాద్కు ఏ విధమైన ఉపయోగాలు ఉంటాయి? మీ అభిప్రాయాన్ని
కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.